నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీటీవీ మీడియా. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జోరుగా సాగబోతున్నాయి. లంకల దీపక్ రెడ్డి అన్న గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా. డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు. అయితే పబ్లిక్ లో పల్స్ ఎలా ఉంది, వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు, గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాలు మన అక్కతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, మీరు డోర్ టు డోర్ ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేశారు. ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ప్రజలైతే మమ్మల్ని చాలా అద్భుతంగా వెల్కమ్ చేస్తున్నారండి. ఈ గత ప్రభుత్వం చూసుకుంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే, ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అని పేరుకు మాత్రమే కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మీకు డ్రైనేజ్ చూడండి, లేకపోతే రోడ్స్ చూడండి, బేసిక్ నీడ్స్ ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. అంతేకాదు, మనం ఇంతకు ముందు చూసాము, పెద్దమ్మ తల్లి టెంపుల్ ని పడగొట్టారు. మొత్తం అందరూ కూడా అన్ని గవర్నమెంట్స్ లో కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు కూడా టెంపుల్ డిమాలిష్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. అటువంటి ఎన్నో కేసులు కూడా ఆయన ఫేస్ చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు తన సొంత ఇంటి ఆడబిడ్డని తరిమేసి పార్టీలో నుంచి మాగంటి గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్ కి టికెట్ ఇచ్చారు. అంటే ప్రజలందరూ చూస్తున్నారు. తన ఇంటి సొంత ఆడబిడ్డనేమో పార్టీ నుంచి తరిమేశారు, మాగంటి గోపీనాథ్ భార్యకేమో టికెట్ ఇచ్చారు. అంటే ఏంటి? సింపతి కోసమే, సింపతి ఓట్ల కోసమే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి టికెట్ ఇచ్చారు. ఆవిడ తెలంగాణనే కాదు. చూస్తే మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి వస్తారు, బీఆర్ఎస్ లో ఉండి ఎక్కడి వాళ్ళకి మీరు టికెట్ ఇస్తున్నారు? ఇదొక్కటి కాకపోతే కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ ని మనం చూస్తే ఎవరున్నారు? నవీన్ యాదవ్. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేశాడు ఇంతకు ముందు? ఎంఐఎం వాళ్ళు క్యాండిడేట్ ని పెట్టలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఎంఐఎం, కాంగ్రెస్ వీళ్ళందరూ ఒకటే. క్యాండిడేట్ పెట్టకుండా ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ కి ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు, బీజేపీని వెల్కమ్ చేస్తున్నారు. బీజేపీ సిద్ధాంతం ఏంటి అసలు? బీజేపీ సిద్ధాంతం ఒకటే, డెవలప్మెంట్. అది రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి, ఏదైనా చూసుకోండి, రైల్వేస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ముందు డెవలప్మెంట్ అనేది ఒకటి ముందు ఎజెండా ఉంటది, ఆ తర్వాతనే ఏదైనా కానీ. దీంతో మతాలతో ఎలాంటి పని లేదు కదా బీజేపీ పార్టీకి. అయితే అలాంటప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటారు, బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అంటారు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. అయితే టోటల్ గా జూబ్లీ హిల్స్ లో ఎలాంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది? హైడ్రా తీసుకున్నారు, హైదరాబాద్ లో వాన పడితే ఒక చుక్క నీరు కూడా కనిపించదు అని చెప్పేసి ఒక ప్లాన్ తో తీసుకున్నారు. మరి అది సక్సెస్ అయ్యిందా? మూసీ కోసం 1,50,000 కోట్ల రూపాయలతోనే అది సుందరీకరణ చేస్తామంటున్నారు. ఇదంతా బడ్జెట్ వేస్ట్ గా ఖర్చు పెడుతున్నట్టు అనుకోవచ్చా, లేకంటే అందులో ఏమైనా సక్సెస్ కనిపించవచ్చా? ముందుగానే మనం బీజేపీ పార్టీ అనేది డెవలప్మెంట్ వైపు ఉన్నటువంటి పార్టీ. ఈ హైడ్రా అనేది పెట్టి ఈనాడు మీరు చూస్తే చాలా పేద వాళ్ళ ఇళ్ళని కూలగొట్టేసి వీళ్ళు ఏదో సాధించాము, మేము ఏదో డెవలప్ చేస్తున్నాము, 1,50,000 మీరు అన్నారు కదా, 1,50,000 కోట్లు మూసీ నది కోసం ప్రక్షాళన ఎక్కడ జరుగుతుంది? అందరికీ తెలుసు, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఎవరికి ఎక్కడ ఏ రకంగా ఓట్లు వేయాలి, ఎవరిని గెలిపించాలి అనేది ప్రతి ఒక్కరికి చాలా చక్కగా అర్థమైంది. మొన్ననే చూసాం కదా, జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ని పడగొట్టేశారు, అమ్మవారిని తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్ లో ఎంతమంది, మాధవీలత గారు ఎంత ఫైట్ చేశారో అందరం చూసాము. కాబట్టి ఈ టెంపుల్ డిమాలిషెస్ ఏ ప్రభుత్వం అండతో జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మేము కొత్తగా ఈ రోజు వెళ్ళి ప్రజలందరికీ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, వాళ్ళు అది చేశారు ఇది చేశారని చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ రోజు మా క్యాండిడేట్ ని చూడండి, మా క్యాండిడేట్ కి ఎటువంటి కేసులు లేవు. ఆయన మీద మొదటి నుంచి కూడా పార్టీలో ఎంతో శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. ఎటువంటి రౌడీ షీట్, ఇప్పుడు మీ కాంగ్రెస్ ఎంఐఎం క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆయన మీద చూస్తే అన్ని రౌడీ షీట్ కేసులే ఉంటాయి. కాబట్టి మా క్యాండిడేటే మాకు బలం. రైట్. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న క్యాండిడేటే మాకు కరెక్ట్ పర్సన్. ప్రజల కోసం, అలాగే పేదల వాళ్ళకి ఉన్న వాళ్ళకి అని కాకుండా అందరికి సమానంగా డెవలప్మెంట్ చూపించే పార్టీ మా బీజేపీ పార్టీ. డెవలప్మెంట్ దారిలోనే వెళ్తుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు. నెక్స్ట్ ఆ క్యాండిడేట్ గెలుస్తారని కూడా అంటున్నారు. ఖచ్చితంగా మేడం, మీరు అనుకున్నట్టుగా తెలంగాణ బాగుపడుతుంది అంటే కావాల్సింది ఏం లేదు. దేశవ్యాప్తంగా దేశం ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది. సో రైట్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది అధికారంలో లేకపోయినా కూడా ప్రతి సంవత్సరము దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తెలంగాణకి తీసుకువస్తుంది కేవలం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు.
మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రోజు చర్లపల్లి రైల్వే స్టేషన్ కానివ్వండి, ప్రతి రైల్వే స్టేషన్ మీకు మన నేషనల్ హైవేస్ కానివ్వండి, ప్రతిరోజు ఎటువంటి డెవలప్మెంట్ అవుతుంది. రేపు మనకి మోడీ గారు వస్తున్నారు శ్రీశైలంకి వచ్చి, అక్కడ ఆంధ్రలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ లో ఉన్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుంది బీజేపీ మాత్రమే.